సార్ రామ్నాథ్ గారు, మీరు మొన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో డిఎస్సి పైన వస్తున్నటువంటి ఆ స్కామ్ అని దానిపైన వస్తున్నటువంటి ఆరోపణలకు ఒక సమాధానం ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రెండింటిని ఫాలో అయ్యారు. మీరు ఏమనిపించింది? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా నిలబడింది. ఏది గత వారం రోజుల క్రితం వరకు అస్సలు మాట్లాడకుండా దమ్ముంటే మీరు అసెంబ్లీకి రండి అనడం, లేకుంటే మీ ఇంటి దగ్గరకు వస్తాం చర్చించడానికి రెడీ జగన్మోహన్ రెడ్డి అంటూ ఇలాంటి పై సవాళ్లతో బాగా నెట్టుకొచ్చారు. కానీ వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దిగజారుతూ వచ్చింది. ఎప్పుడైతే కొండారెడ్డి బుడ్జు మీదకి టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని ఎక్కించారో ఆ రోజు నుండి పబ్లిక్ లో అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఎప్పుడు కూడా ఈ 16,000 మందిని ఉద్యోగాలు తీసేయండి, డిఎస్సీ రద్దు చేయండి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరలేదు కదా. మరి వీళ్ళంతా ఎందుకు ఇంత ఎక్సైట్ అయిపోయి కొండారెడ్డి బుడ్జు ఎక్కారు అన్నది పబ్లిక్ లో మొదట అనుమానం మొదలైంది. రేపు ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం 10,000 మందికి ఇలాగే అక్రమ మార్గంలో ఏదైనా ఉద్యోగాలు ఇచ్చింది అనుకోండి. ఇక ఆ 10,000 మందిని ఒక సైన్యంలా తయారు చేసుకుని అక్రమాలు జరిగాయని ఎవరంటారో వాళ్ళ కొండారెడ్డి గుర్తు మించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామన్నారు. అంటే ఎవరైతే ప్రశ్నిస్తే ఆ 10,000 మంది వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీద పడి సరిపోద్దా? అంటే ఇది ఏం ప్రాక్టీస్ అని పబ్లిక్ లో ఒక అనుమానం మొదలైంది. ఎప్పుడైతే నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడారో ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డిఫెండ్ చేయడానికి ముందుకు రావడం లేదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీలో ఉండేదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాబట్టి నేను ఏం మాట్లాడినా అవతల ప్రశ్నించే వాళ్ళు లేరు కదా అని ధైర్యంగా మాట్లాడినట్టు ఉన్నారు. కానీ జరిగిన నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు వెంటనే గుర్తించారు. అందుకే ఆ రోజు చూడండి, నారా లోకేష్ గారు మాట్లాడిన గంట తర్వాత అసెంబ్లీలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడారు. ఇదే అంశం. నష్టం ఏం జరిగింది? వీళ్ళు చేసిన నారా లోకేష్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే పివి సింధు గారితో పోల్చారు. ఇంకా నయం చంద్రన్న కుమారుడు కూడా మేము ఇలాగే ఉద్యోగం ఇచ్చామని చెప్పలేదు. అవును, సింధు గారితో పోల్చి ఏం చెప్పారు? ఒకే లైన్ చెప్పారు మొత్తం వినిపించడానికి. మేము భవిష్యత్తులో క్రీడల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. క్రీడాకారులు ఎవరైనా సరే క్రీడల్లో పాల్గొంటే మనకి తర్వాత రిటైర్ అయిన తర్వాత మన ఉపాధి ఏంటి, ఉద్యోగం ఏంటన్న ఆందోళన ఉంటుంది. అలాంటి వారందరిలో ఒక ధైర్యం నింపాలనుకుంటున్నాం. మీరు క్రీడల్లో ధైర్యంగా వెళ్ళి మెడల్స్ తేండి, మీరు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రెడీగా ఉంటుంది అన్న ఒక ధైర్యాన్ని నింపడం కోసమే మేము ఇది చేసాము అన్నారు. ఆ పాయింట్ ఎప్పుడు చెప్పి ఉండాలి? ఆ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 రద్దు చేయకుండా లైవ్ లో ఉండి ఈ వాదన చెల్లుబాటు అవుతుంది. మీరు భవిష్యత్తులో క్రీడాకారులను ప్రోత్సహించాలనుకుంటున్నప్పుడు మరి డిఎస్సి ప్రక్రియ అయిపోగానే ఇకపైన రాత పరీక్షతోనే మీరు ఉద్యోగాలు పొందాల్సి ఉంటుందన్న జీవో ఎందుకు ఇచ్చారు? అక్కడ కంప్లీట్ గా లాక్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారు కంప్లీట్ గా లాక్ చేసేసారు. ఇది ఎలా ఉంది వ్యవహారం అంటే, ఒక మర్డర్ చేసేసి ఇక ఈ కత్తితో మనకేం పని ఉందని చెప్పి ఆ కత్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పడేసినట్టుగా చేసేసారు. ఆ 2 జీవోలు అలాగే ఉంటే ఈ రోజు డిబేట్ వాదించడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. ఏమని? అవును, మేము క్రీడాకారులను ప్రోత్సహించాలనుకుంటున్నాం, మీకు అభ్యంతరం ఏంటి అంటే, మీకు క్రీడలు వద్దా, దేశానికి పథకాలు రావడం మీకు ఇష్టం లేదా అని ఈ విధంగా ఆర్గ్యుమెంట్ చేయడానికన్నా వాళ్ళకి పాయింట్ ఉండేది. కానీ ఆ జీవోల్ని రద్దు చేసి కంప్లీట్ గా దొరికిపోయారు. 2, ఈరోజు ఇంకో విద్యార్థి కూడా బయటకు వచ్చారు, రాధిక అనుకుంటా, ఒంగోలుకి సంబంధించి. ఆమె డైరెక్ట్ చెప్తున్నారు 14,50,000 రూపాయలు బ్యాంక్ ఆన్లైన్ లో నేను ట్రాన్స్ఫర్ చేశాను, డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నమ్మించడానికి కృష్ణా జిల్లాలో రామకృష్ణ, వేముల రామకృష్ణ అనే వ్యక్తి పేరు కూడా చెప్పారు. అవును, ఫలితాలు ఇచ్చిన తర్వాత చూస్తే అతనికి ఏం ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదని డైరెక్ట్ ఆమె చెప్తున్నారు. అతని పేరు కూడా చెప్తున్నారు. అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుకు వెళ్ళారంటే, పై నుండి మీకు సంబంధించిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే తీసుకురండి, మనం ఉద్యోగాలు ఇచ్చేద్దామని పై స్థాయి నుంచి సైకిల్ లేదే ఈ పని చేసి ఉంటారా? చేశారు, మొత్తం చేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో వెళ్తే జగన్మోహన్ రెడ్డి మా హయాంలో డిఎస్సి, మీ హయాంలో డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీకి రెడీ అన్నారు అని ఒక చిన్న బిట్టును కట్ చేసి అదే తిప్పుతున్నారు. ఏపీకి సంబంధం లేదా అని ఒకటి, మళ్ళా మొన్న అంత ర్యాలీలు చేసిన ఉద్యోగుల్లో కొంతమంది బయటకు తీసుకొని వచ్చి మేము నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మీరు నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకోలేదని ఎవరన్నారు? స్పెసిఫిక్ గా ఎవరన్నా అన్నారా? వైసీపీ వాళ్ళు? లేకుంటే డిఎస్సీ రద్దు చేయాలన్నారా? చేయలేదు కదా. మీరెందుకు ఉలికిపడి పదే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వస్తూ ఉన్నారు అన్నది ఒక ప్రశ్న. దీంట్లో ఓవరాల్ చూస్తే దుర్గయ్య గోల్డ్ వచ్చింది కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా క్రీడల్ని ప్రోత్సహించడం కోసం అని. ఆయనకు ఆయన గోల్డ్ మెడల్ వచ్చింటే సిల్వర్ అని అప్లోడ్ చేశారు.
కానీ ఆ తర్వాత అంత చిన్న పొరపాటుకి ఏకంగా ఆయన జీవితాన్ని నాశనం చేయకూడదు కదా. 25 మెడల్స్, Consider చేసి- 1-2 కాదు 25 మెడల్స్ సాధించారంట ఆర్చరీలో. అవును, గోల్డ్ మెడల్ ఇచ్చారు, అవును. ఆయనకు మాత్రం కన్సిడర్ చేయడం లేదు. నవీన్ అనే వ్యక్తి నిజంగా నిజాయితీగానే అతను ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింటే పోస్ట్ ఇచ్చేవాళ్ళు, ఎస్ కానీ పేపర్ ఎక్కడో లీక్ అయింది అనేది వాళ్ళు గ్రహించే అతన్ని కంప్లీట్ గా పక్కన పెట్టారు. ఎస్ సో ఇవన్నీ ఓవరాల్ గా చూసినప్పుడు మొన్న కొండారెడ్డి బుడ్జ్ ఎక్కినప్పుడు 50%, నారా లోకేష్ గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత 75%, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇంకా మరిన్ని ఆధారాలు తీసుకొని వచ్చి ఆ ఆడియో టేప్ వీడియో టేప్ బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ఈ రోజుకి కూడా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ లో ఇప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పారంట. అన్నోన్ పర్సన్ అంటున్నారు. అంత డైరెక్ట్ గా దొరికితే ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఇప్పటికీ కూడా అతను ఎవరో మాకు తెలియదు అన్నోన్ అంటున్నారంటే 10 నెలల తర్వాత కూడా అంటే ఉద్దేశపూర్వకంగానే అందరినీ కాపాడుతూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రోజు క్లియర్ గా 100% అందరికీ క్లారిటీ వచ్చింది. ఓకే, చేసేశారు, తప్పు జరిగింది, ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశారు అన్నది పబ్లిక్ లో నిర్ధారణ అయిపోయింది ఈ రోజు.